అప్పుడు చక్రవర్తి కూతురు తన గదికి చేరినట్టు హసన్ చెప్పగానే అతని అక్క ఆమె వద్దకు వెళ్ళి ఆమె పాదాల పైన పడి మహారాణి తమరాక వల్ల మా మందిరం పావనమైంది అన్నది. విచారసాగరంలో ఉన్న చక్రవర్తి కుమార్తె తల ఎత్తి ఆమెను చూసి నీవేనా మానవ మాతృడెవడో నీ ప్రభువు కుమార్తెను అలా అవమానించటానికి అవకాశం ఇస్తావా అసలు ఒక మనిషిని నీ ఎంట ఎలా చేరనిచ్చావు ఏమి నీ ధైర్యం నీ సహకారం లేకుండానే అతను నా సరస్సు వద్ద పొంచి ఉండి సన్ను పట్టగలుగునా అన్నది. హసన్ అక్క దేవి ఈ యువకుడైనా సామాన్యుడు కాడు. అతనికి ఈడొచ్చే మానవ మాతృడు లేడు. అతని శీలం అత్యద్భుతమైనది. అతని మనసులో దురుద్దేశం మచ్చుకైనా లేదు. విధి ప్రేరితుడై అతను నిన్ను గాఢంగా ప్రేమించటం జరిగింది. ప్రేమికులు క్షంతవ్యులు. అతని ప్రేమలాటి ప్రేమను నీవైనా తోసి పుచ్చరాదు. అతను నిన్ను మొదటిసారి చూసినాక ప్రేమోపహతుడై ప్రాణాలు వదిలే దశకు వచ్చాడంటే నమ్ము. నీ వెంట సాటిలేని అందగత్తెలు మరి 9 మంది ఉన్నప్పటికీ అతని మనసును నీవు మాత్రమే ఆకర్షించగలిగావు అన్నది. ఈ సంగతి విన్నాక చక్రవర్తి కుమార్తె తనకు విమోచనం ఉండదని గ్రహించి ఒక్క నిట్టూర్పు విడిచింది. హసన్ అక్క ఆమెకు మంచి దుస్తులు కట్టబెట్టి భోజనం వడ్డించి ఆమె విచారాన్ని తగ్గించటానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేసింది. చివరకు చక్రవర్తి కుమార్తె నాకు మా తండ్రి నుంచి జన్మస్థలం నుంచి ఎడబాటు విధించి ఉన్నది కాబోలు. విధిని ఎలా తప్పించుకోవటం అన్నది. తమ చక్రవర్తి కుమార్తెకు కొంత ఉపశమనం కలిగించి అక్క హసన్ వద్దకు వచ్చి నీ ప్రియురాలి మనసును నీకేసి తిప్పుకో. ఆమెకు చూపవలసిన మర్యాదలన్నీ చూపు. ఆమెతో మాట్లాడేటప్పుడు సౌజన్యం ప్రదర్శించు అని హెచ్చరించింది. హసన్ చక్రవర్తి కుమార్తె వద్దకు వచ్చి ఆమె ఎదట నిలబడగానే చక్రవర్తి కూతురు అతన్ని ఆ పాదమస్తకము పరిశీలించి అతని అపూర్వ సౌందర్యం గమనించి కొంతవరకు మెత్తబడింది. హసన్ ఆమెతో రాజకుమారి నేను నీ బానిసలాటి వాణ్ణి. ఏ విధంగానూ నిన్ను బలాత్కరించాలనే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. శాస్త్ర విధిననుసరించి నిన్ను వివాహం చేసుకోవాలనే నా కోరిక. పెళ్లి అయినాక మనము నా జన్మస్థలమైన బాగ్దాదు నగరానికి పోదాము. నీకు కావలసినంతమంది దాసదాసీలను ఏర్పాటు చేస్తాను. అక్కడ మా అమ్మ ఉన్నది. ఆమెను మించిన యోగ్యురాలు ప్రపంచంలో ఉండబోదు. ఆమె నిన్ను తన కుమార్తెలాగా చూసుకుంటుంది. ఆమె వంట అద్వితీయమైనది. నీకు దివ్యమైన భోజనం చేసి పెడుతుంది అన్నాడు. చక్రవర్తి కుమార్తె అతనికి జవాబు ఏమి చెప్పేదోగాని ఈలోపుగా ముఖద్వారం తట్టిన చప్పుడు వినపడింది. అది తెరిచే పని తనది కావటంచేత హసన్ పరిగెత్తి వెళ్లి తలుపు తెరిచాడు. వచ్చినవారు పెద్ద అక్కలు. వారు గమనించారు. హసన్ వారితో చక్రవర్తి కుమార్తె విషయానికి చెప్పక వారు కొట్టి తెచ్చిన వేట అన్నిటినీ లోపలికి చేరవేశాడు. పెద్ద అక్క అతన్ని చూసి ఏం హసన్ చాలా ఉత్సాహంగా ఉన్నావు. ఏదో కారణం ఉండాలే ఏమిటది అని అడిగింది. హసన్ సిగ్గుపడి అప్పుడే వచ్చిన చిన్న అక్కకేసి నువ్వు చెప్పు అన్నట్టుగా చూశాడు. మరేమీ లేదు. మన హసన్ ఇవాళ ఒక పిట్టను పట్టుకున్నాడు. దాన్ని మచ్చిక చేసి పెట్టాలి అన్నది చిన్నక్క. ఈ భాగ్యానికే సిగ్గుపడిపోతాడం అన్నది పెద్దక్క. అతనికా పిట్ట మీద ఎంత ప్రేమో చెప్పతరం కాదు అంటూ ఆమె తన అక్కలకు జరిగినదంతా చెప్పేసింది. వారందరూ వెంటనే చక్రవర్తి కూతురున్న చోటికి వెళ్లి ఆమెకు జోహార్లు చేసి హసన్ను పెళ్లాడమని ఆమెను ప్రోత్సహించారు. నూతన దంపతులు 40 రోజులు అక్కడ గడిపినాక హసన్కు కలలో తల్లి కనిపించి తనను మరిచిపోయినందుకు అతన్ని చివాట్లు పెట్టింది. అతను పెద్ద పెట్టున మూలుగుతూ కన్నీరు కారుస్తూ నిద్రనుంచి లేచాడు. ఏమి జరిగిందోనని అక్క అందరూ గాభరా పడి పరిగెత్తుకొచ్చారు. హసన్ భార్యకు కూడా అతని దుఃఖానికి కారణం తెలియలేదు. హసన్ తన కల గురించి చెప్పినాక అతని చిన్నక్క ఇక నిన్ను ఇక్కడ ఉండనివ్వటం భావ్యం కాదు. మీ అమ్మ వద్దకు వెళ్ళు. కాని ఏటా వచ్చి మాతో కొంతకాలం ఉంటానని మాట అయ్యి అన్నది. ప్రయాణ సన్నాహమంతా బెహ్రాం తాలూకు డప్పు హసన్కు జ్ఞాపకం వచ్చింది. ఆ డప్పు ఎలా మోగించాలో అతనికి చిన్నక్క నేర్పింది. దాన్ని మోగించగానే అంతులేని ఒంటెలు
గుర్రాలు, కంచర గాడిదెలు దూకుతూ వచ్చి సోల్పుగా నిలబడ్డాయి. వాటిలో ఉత్తమమైన వాటిని అవసరమైన మేరకు ఉంచేసి మిగిలిన వాటిని పంపేసిన మీదట హసన్ తన అక్కలిచ్చిన బహుమానాలన్నీ పుచ్చుకుని, వారికి వీడ్కోలు చెప్పి, తన భార్య అయిన గంధర్వ చక్రవర్తి కుమార్తెతో సహా ఇంటికి బయలుదేరాడు. ప్రయాణం శరవేగంతో సాగి శీఘ్రంగానే ముగిసింది. హసన్ బస్రానగరంలో తన ఇంటి ముందు దిగుతూండగానే లోపలి నుంచి అతని తల్లి చేసే రోదనం వినిపించింది. అతను కూడా కన్నీరు కార్చుతూ తలవాకిలి తలుపు తట్టాడు. హసన్ తల్లి లేచి వచ్చి తలుపు తెరిచి, తన కొడుకును హసన్ తన భార్యతో సహా తల్లికి ఉపచారాలు చేసి శీఘ్రంగానే స్పృహ కలిగించాడు. అతను తన భార్యను ఆమెకు పరిచయం చేశాడు. తన కోడలిని చూసుకుని ఆమె పరమానందం పొందింది. ఆ కోడలు గంధర్వ చక్రవర్తి కూతురని తెలిసి ఆమెకు మతిపోయినట్టయింది. ఇలాటి కోడలికి ఎలాటి మర్యాదలు జరపాలో కూడా ఆమెకు పాలుబోలేదు. ఆవిడ అప్పుడే బయలుదేరి వెళ్లి దుకాణాలలో ఉన్న బట్లలలోకెల్లా మేలైనవి 10 ఏరి, కొని తెచ్చి, అన్నిటినీ ఒక్కసారే తన కోడలి పైన కప్పింది. తర్వాత ఆమె తనకు తెలిసిన గొప్ప వంటకాలన్నీ మనం పేదగా బతికినవాళ్లం కూడాను. అందుచేత మనం వెంటనే మన మకాం బాగ్దాదుకు మార్చి, గొప్ప అమీర్లమని చెప్పుకు బ్రతుకుదాం అన్నది. ఈ ఆలోచన హసన్కు కూడా నచ్చింది. అతను తన ఇంటిని సామానుతో సహా విక్రయం చేసి, తన దగ్గర ఉన్న డబ్బ సహాయంతో బాగ్దాదు చేరాడు. అతను నగరంలోకి వెళ్లి దళార్ల ద్వారా ఒక దివ్యమైన భవనాన్ని 1,00,000 దీనారాలిచ్చి కొన్నాడు. ఆ ఇంటికి తగ్గట్టుగా సామగ్రి, అలంకరణలు ఏర్పాటు చేసి, అందులో తన భార్యతోనూ, తల్లితోనూ ప్రవేశించాడు. అతను ఎంతమంది దాసదాసీలను కొన్నాడంటే అతని పరివారాన్ని మించిన పరివారాలు బాగ్దాదులో ఎన్నో లేవు. అతను భోగభాగ్యాలతో తులతూగుతూ బాగ్దాదులో 9 మాసాలు గడిచినాక అతని భార్య కవల పిల్లలను కన్నది. వారికి నాసిర్, మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నారు. ఏడాది పూర్తి కాగానే హసన్ తన చిన్న అక్కకు ఇచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకుని ప్రయాణ సన్నాహం సాగించాడు. తన అక్కలందరికీ కానుకలుగా అవ్వదగిన వస్తువులు కొన్నాడు. తల్లి గురించి చెప్పి, అమ్మా, అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి విను. నీ కోడలి పక్షి తొడుగు రహస్యస్థలంలో దాచి ఉంచాను. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ప్రాణంతో సమంగా కాపాడాలి. నీ కోడలికి కొంత పక్షి స్వభావం ఉన్నది. పొరపాటునగాని ఆమె ఆ తొడుగును చూసిందో, మిగిలిన బంధాలన్నీ కూడా ఆమెను నివారించలేవు. ఆమెకు ఎగరాలన్న కాంక్ష ప్రబలంగా కలుగుతుంది. ఆమె వెళ్ళిపోతే మరి తిరిగి రాదు. ఆమె పోతే నేను మనోవ్యాధితో మరణించటం నిశ్చయం. నిత్య విషయాలలో కూడా ఆమెను శ్రద్ధగా చూసుకో. ఆమె గారాబంగా పెరిగినది, ఉపచారాలు మరిగినది. నేను చెప్పే ఈ విషయాలు పొరపాటున కూడా విమరవద్దు అన్నాడు. నాకింతగా చెప్పాలా, నాయనా? వయసు వచ్చి నా బుద్ధి పెడతల పట్టిందనుకున్నావా ఏం? నీవు నిశ్చింతగా వెళ్ళి నేనడిగేదల్లా ఒకటే, వీలైనంత త్వరగా మటుకు తిరిగిరా అన్నది తల్లి. అయితే, పాపం, రానున్నది వారిద్దరూ ఎరగరు. తమ సంభాషణను చక్రవర్తి కుమార్తె విన్న సంగతి కూడా వారికి తెలీదు. హసన్ తన భార్యను, ఆమె వద్దనున్న చంటిపిల్లలను ముద్దాడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అతను రాగానే గంధర్వ రాజకుమార్తెలు అంతులేని ఆనందం పొందారు. ముఖ్యంగా చిన్నక్క సంతోషం చెప్పనలవికాదు. ఆమె తమ భవనాన్ని పూలమాలలతోనూ, రంగు దీపాలతోనూ అలంకరించింది. హసన్ ఆమెతో తన కవలబిడ్డలను గురించి చెప్పాడు. తన అక్కలతో సరదాగా వేటకు వెళ్లాడు. వారితో కలసి అంతులేని వేడుకలన్నిటా పాల్గొన్నాడు. ఇంకా ఉంది.